ఏమందుకున్నా నేను ఇప్పుడు ఇది పేపర్ కంపల్సరీ రావాలా మళ్ళీ ఈరోజు కూడా అమరావతి సెలబ్రేషన్స్ సార్ ఏప్రిల్ 2, 2026 తెలుగు జాతికి ఆంధ్రప్రదేశ్కు సువర్ణాక్షరాలతో లిఖించదగిన చారిత్రాత్మకమైన రోజు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన రోజు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంబరాల్లో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం తరపున పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు, మా అందరి యొక్క శ్రేయోభిలాషి, నంద్యాల అభివృద్ధికి సుదీర్ఘకాలంగా విశేషమైనటువంటి కృషి దశాబ్దాలుగా చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంబరాలు చేసుకుంటున్నాము. గతంలో కూడా ముందు నుండి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మెప్మా ద్వారా వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడం అయితేనేమి, వారికి రుణాలు పంపిణీ చేయడం అయితేనేమి, ఈ విధంగా వారి యొక్క సంక్షేమానికి నాంది పలికిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా ఈ జిల్లా వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా దీన్ని చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంలో సహకరించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, వీరికి సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రత్యేకంగా దీనికోసం విశేష కృషి చేసినటువంటి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, మా అందరి అభిమాన నాయకులు మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి, మంత్రివర్గానికి వారి ద్వారా మా అందరి యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఇది అమరావతి ప్రపంచంలోనే అత్యంత గొప్ప నగరంగా చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఇది అందరూ కూడా పండగ వాతావరణం, పండగ చేసుకోవాల్సినటువంటి సందర్భంలో అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మంత్రి ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.